చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని కోర్స్ యాత్ర గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ సినిమాలో కొంచెం మెల్లోగా చూపించి జరిగిన పరిస్థితుల్ని అప్పటి కాంగ్రెస్ హైకమాండ్ ప్రవర్తించిన తీరు అది కొంచెం హై హ్యాండెడ్గా ఉండడం పెట్టారు. మీరు కోర్స్ కొంత చూసాం ఈ ట్రైలర్లో ఉన్నంత వరకు. బట్ తర్వాత ఈ క్యారెక్టర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందా, వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా అన్వయించుకుంటారని డిడ్ యూ కన్క్లూడ్? ఎవరు అలాగా అంటే జగన్ గారి విజయం ఏదైతే జరుగుతుందో, క్యారెక్టర్ కమింగ్ అవుట్ క్లీన్ అండ్ విన్నింగ్ ద పీపుల్, అది ఏ విధంగా మీరు వాళ్ళకి సమాధాన పరిచి చూపించారు? కాంగ్రెస్ హైకమాండ్ అనే ఒక కీలకమైన పాత్ర హూ స్టార్ట్స్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ దిస్ హోల్ థింగ్ ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి విక్టరీని వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఆబ్వియస్లీ ఏడుస్తారు, ఏం చేస్తారు, ఎలా తీసుకుంటారు? ఏడుస్తారు ఓకే, బట్ దాని తర్వాత ఇంకా కూడా వెండెట్టా అదే కదా సినిమా, అదే కదా సినిమా, అదే కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో, ఆయన గెలిచినప్పటి నుంచి ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అదే ఉంటుంది సినిమాలో. ఈ 2-3 నెలల్లో జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్ శపథంలో ఉంటాయా? చూపించాను కదా చంద్రబాబు నాయుడు జైల్లో ఒకటే కాదు, ఇంకా జరిగిన జైలుతో ఎండ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పాత్ర రావడం తెరపై లేదు అవి లేవు. సో ఇది ఈ స్టోరీ అంతా కూడా టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే ఇక్కడ మీరు ప్రొటాగనిస్ట్ అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మధ్య జరుగుతున్న ఒక వ్యూహం అండ్ శపథం. రైట్. జనానికి మీ దృష్టిలో ఇప్పుడున్న గవర్నెన్స్, బికాస్ మీరు అన్ని స్టడీ చేస్తారు కాబట్టి అండ్ ఈ పరిస్థితుల్లో చూసారు కాబట్టి, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ యూ నోటిస్డ్ ఏపీలో? అబ్సల్యూట్గా ఐ విల్ బి లైయింగ్ ఇఫ్ ఐ సే డోంట్ నో ఎనీథింగ్. ఎందుకంటే పరిపాలన లేకపోతే అది నేను చూడను. కాకపోతే ఇప్పుడు జగన్ అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మైండ్, ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే ఓదార్పు యాత్ర టైంలో ఈ హ్యాడ్ ఏ మేజర్ చేంజ్ ఆఫ్ హార్ట్, చేంజ్ ఆఫ్ మైండ్. అంతకుముందు జగన్ ఏంటో నాకు తెలియదు, నాకు రీచ్ అవ్వలేదు. యూనో ఆ అంటే ఓదార్పు యాత్ర అనేది ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఒక లీడర్ చచ్చిపోతే వాళ్ళ అభిమానులు ఏడుస్తూ ఉంటే వెళ్ళి ఓదార్చడం అనేది ఎప్పుడు జరగలేదు. అప్పుడు వాళ్ళని చూసి తను కొన్ని ఎమోషనల్గా టచ్ అయ్యి ఐ ఫీల్ హీ డిసైడెడ్ టు స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ పీపుల్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. నేను నమ్ముతున్నాను. రైట్. ఓకే. అప్పుడు మోటివేషన్ నుంచి ఏ మోటివేషన్లోంచి మీరు వచ్చి చేశారు అనేది చాలా పెద్ద డిఫరెన్స్ పడుతుంది. మీరు ఎలా దాని తర్వాత ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు అనేది. సిబిఐ నెల వచ్చారు, ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి భీకరంగా చంపి వచ్చారు. అవును. సో అక్కడ అది ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్. ఒక లీడర్ స్టార్టింగ్ పాయింట్, మోటివేషన్ ఏంటి అనేది చూసినప్పుడు తన ఫ్యూచర్ థింగ్ అంతా యూ కెన్ మ్యాప్ ఇట్. ఇది మొన్న ఇటీవల మీరు ట్విట్టర్లో కూడా పెట్టినట్టున్నారు ఇదే స్టేట్మెంట్. అంటే ఎవరు ఎలా వచ్చారు రాజకీయాల్లోకి అని చెప్పి చాలా పొలిటికల్గా ఇన్వాల్వ్ అయిపోతున్నారు రామ్ గోపాల్ వర్మ గారు. నేను పొలిటికల్గా ఉన్నాను, పొలిటికల్ సైకాలజీ. ఐ వుడ్ లైక్ టు స్టడీ పీపుల్. యూనో, సో ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ నేను 2 ఫోటోలు పెట్టాను. రైట్. తన నేల మీద కూర్చుని ఆకాశంగా చూస్తా, ఇది సినిమాలో ఫొటోస్. ఎగ్జాక్ట్లీ 1 మంతే అదే చేసేదాన్ని. అది నాకు ఎట్లా తెలుస్తుంది? బికాజ్ నేను బాడీ లాంగ్వేజ్ ఐఎమ్ ఎన్ ఎక్స్పర్ట్. బాడీ లాంగ్వేజ్, మాటలు ఎలా ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారో అలాంటి వ్యక్తి ప్రైవేట్ స్పేస్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు అనేది నాకు ఒక గేజ్ ఉంటుంది. అందరికీ ఉంటుంది అది. ఇప్పుడు మీరు ఒకరి గురించి ఇలా చేశాడని చెప్తే మీరు నమ్మటం నమ్మకపోవడం దేని మీద డిపెండ్ అవుతుంది? మీకు తెలిసిన ఆ వ్యక్తి ఇలాంటివి చేయగలుగుతాడు అని నమ్మకం వస్తేనే కదా మీరు నమ్మేది. అది కాంటెక్స్ట్.